సమర్థకు రజనీ మద్దతు. ఏందండి మొత్తానికి సంఘీ ఇవన్నీ కొంతగా అనుకోకుండా కావాల్సినటువంటి కాంట్రవర్సీ అవుతున్నటువంటి లాల్ సలాం. అవునండి, యాక్చువల్గా ఏమైందంటే పాపం రజనీకాంత్ ఏమో విజయ్ ఫ్యాన్స్కి వివరణ ఇద్దామని చెప్పి లాల్ సలాం ఆడియో దాన్ని వేదికగా తీసుకున్నాడు. ఆయన కొంత ఇచ్చాడు, అది వివాదం అయింది, లాల్ సలాంకి పబ్లిసిటీ జరిగింది. ఇటు విజయ్ ఫ్యాన్స్ అజిత్ ఫ్యాన్స్ మధ్యలో గొడవపడి మధ్యలో రజనీకాంత్ని పాపం బలిపశువుని చేశారు అనుకోవాలి ఒక రకంగా. అంటే రజనీకాంత్ మా వైపు అంటే మా వైపు అని ఇద్దరు లాక్కున్నారు. అది కాదురా బాబు, ఎవరితో వాళ్ళు పోటీ పడండి తప్పితే, ఏదో విజయ్ పోటీ రజనీకాంత్ పోటీ అంతే తప్పితే విజయ్ నన్ను పోల్చి చూడొద్దు అని పాప అనేది ఒక మంచి మాట చెప్పాడు. అదే సందర్భంలో ఏమైపోయిందంటే తమిళనాడులో పర్టికులర్గా అండి, ఎప్పుడైతే అయోధ్య రామాలయం ప్రారంభోత్సవానికి రజనీకాంత్ వెళ్ళొచ్చాడో కొందరు ఏమిటంటే ఆయన సంఘీ అని చెప్పేసి ఒక ట్యాగ్ లైన్ పెట్టేసి సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. అది వాళ్ళ అమ్మాయి ఐశ్వర్య కాస్త బాధ అనిపించింది. ఆమె లాల్ సలాం తీస్తుంది డైరెక్టర్ కాబట్టి. ఆ వేదిక మీద ఏముందంటే మా నాన్నగారిని అందరూ సంఘీ అని ఎక్కిరిస్తున్నారు, అది కరెక్ట్ కాదు, ఆయన సంఘీ కాదు, అలా అయితే లాల్ సలాం సినిమా ఎందుకు చేస్తారు అని అడిగింది. దాన్ని పట్టుకుని కొందరు హిందుత్వవాదులు సంఘీ అన్నది ఏమైనా తప్పు మాట, అలా అంటే మీరు ఎందుకు భుజాలు తడుకుంటారు, మంచిదే కదా అంటూ ఇప్పుడు ఆయన ట్రోల్ చేయడం మొదలెట్టారు. దానికి రజనీకాంత్ జస్ట్ నిర్ణయం చేసి అంటే వివరణ ఇచ్చాడు, మా అమ్మాయి ఏ ఉద్దేశంతోనూ సంఘీ అనేది తప్పు అని అనలేదు, కాకపోతే నాకు ఒక మతాన్నో లేకపోతే ఒక ప్రాంతాన్నో ఇలా అంటగట్టడం అన్నది కరెక్ట్ కాదు అని చెప్పింది తప్పితే ఆమె మనసులో వేరే ఇంకేమీ లేదు అని చెప్పి ఆయన నిన్న క్లారిఫికేషన్ ఇచ్చారు. అయితే కొందరు ఏంటంటే ఇదేదో లాల్ సలాం పబ్లిసిటీ స్టంట్ అంటున్నారని డైరెక్ట్గా ఆయన అడిగారు. అయ్యా బాబు, నా సినిమాకి పబ్లిసిటీ చేసుకోవడానికి ఇలాంటి ఫాల్స్ ప్రెస్టేజ్ ఇష్యూస్ని తీసుకురావాల్సిన అవసరం నాకైతే లేదు అని చెప్పి చాలా హుందాగా రజనీకాంత్ చెప్పారు. ఏదేమైనా కానీ రేపు 9వ తారీఖు రాబోతున్న లాల్ సలాంకి అయితే మాత్రం మంచి పబ్లిసిటీ అయితే జరుగుతుందండి మీడియాలో. ఈ కారణంగా ఓకే, మొత్తానికి ఏదో ఒకటి జనానికి కావాల్సింది ఏదో ఒకటి ట్రోల్ కదా. అట్లాగే ఏంది మరి యాత్ర 2కి ఆపోజిట్గా కెమెరామ్యాన్ గంగతో రాంబాబు మరి యుద్ధానికి తీసుకొస్తాం అంటున్నారు. ఏంది అటు ఇటు మొత్తానికి కావాల్సినంత